హాయ్ అండి, చిన్ని ఛానల్కు స్వాగతం. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏమిటంటే మట్టి కుండలో పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు అనేది అందరికీ తెలిసిందే, కానీ మేము మట్టి గిన్నెలో చేసాము, అందుకే ఈ వీడియో చేశాము. మన నానమ్మ అమ్మమ్మల కాలంలో అందరూ మట్టి పాత్రలను వాడేవాళ్ళు. మట్టి పాత్రలలో వండిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో చాలామంది మట్టి పాత్రలను వాడుతున్నారు. మట్టి పాత్రలలో వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు అని అందరూ మట్టి పాత్రలను వాడుతున్నారండి. ఆయిల్ వేడెక్కింది, మిరపకాయలు అయితే వేసుకున్నాను. రాతిండి గిన్నెల్లో వంట చేయడం వలన క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు ఇప్పుడు. కానీ మన వాడకం చాలా ఎక్కువైందండి, రాతిండి వాడకం. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేగిన తర్వాత చింతపండు రసం పోయాలి. తర్వాత పులుసులో ఎండుమిర్చి కరివేపాకు తీసి సాల్ట్ వేసి బాగా నలపాలి. ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇంతే, ఈరోజు మా పచ్చిపులుసు ముద్దపప్పు రెడీ అయిందండి. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి. ఓకే, బాయ్ అండి.